పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన P4 మొదటి కార్యక్రమంలో 10 మంది లబ్ధిదారులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించడంపై నిరుపేదలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివేందుకు తగిన ఆర్థిక స్తోమత లేక సాఫ్ట్వేర్ కావాలని లక్ష్యం పెట్టుకున్న విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కటిక పేదరికం ఒకవైపు, క్యాన్సర్ భూతం మరోవైపు వెంటాడుతూ ఉండడంతో బతుకు భారమైన పరిస్థితులతో కాలం వెల్లదీస్తున్న తమకు సీఎం చంద్రబాబు P4 పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఆయనకు రుణపడి ఉంటామని చెప్తున్నారు. సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెం గ్రామస్తులతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఉగాది రోజున ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి P4 ప్రోగ్రాము ఈరోజు బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కొత్తగొల్లపల్లిలో ఈరోజు మొదలైంది. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో P4 కింద ఎంపికైనటువంటి 10 మంది లబ్ధిదారుల పేర్లు ప్రకటించి ఇక్కడ వారికి కావాల్సినటువంటి వారి యొక్క కోరికలు, వారికి ఏమేమి కావాలో మొత్తం టోటల్గా ఇక్కడ ఏదైతే మార్గదర్శనారో వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ కావాలనేది నీ యొక్క లక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు ముందు నువ్వు కోరడం జరిగింది. సో చంద్రబాబు కూడా కొంత హామీ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. 2029 నాటికి పేదరికం లేనిటువంటి ఏపీ రాష్ట్రాన్ని నేను చూడదలుచుకున్నాను, అదే నా లక్ష్యం అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం లబ్ధిదారులు ఉన్నారు, చెప్పండి అమ్మా. మీరు చంద్రబాబు నాయుడు వచ్చారు, సో P4లో మిమ్మల్ని లబ్ధిదారు కూడా ప్రకటించారు. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఉండటానికి ఇల్లు కడతానన్నాడు, నాకు ఏదన్నా సహాయం చేస్తానన్నాడు, నా కొడుక్కి జాబు చదువు ఇస్తానన్నాడు, చదువులో ప్రయోజకం చేస్తానన్నాడు. ఓకే, మరోవైపు క్యాన్సర్తో బాధపడుతూ అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి గ్రామంలో మహిళ ఇక్కడ ఉన్నారు. ఆమె తన ఆవేదనను మొత్తం చంద్రబాబు ముందు వ్యక్తం చేయడం జరిగింది. సో చంద్రబాబు కూడా ఈమె పరిస్థితి చూసి చెలించి కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సాయం చేసే ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేసి మొత్తం టోటల్గా యుద్ధ ప్రాతిపదికన వాటిని శాంక్షన్ చేయాలని చెప్పేసి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చెప్పమ్మా, మీ పరిస్థితి ఏంటి? ఆర్థికంగా గ్రామంలో మీరు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? నాకు క్యాన్సర్ వచ్చింది సార్. ఆ క్యాన్సర్ చూపించడానికి వందనాలు. నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టి పెట్టి ఇంట్లో ఉండటానికి మీకు వందనాలు. నాకు పిల్లోడికి తీసుకొచ్చి చూపించడానికి కూడా అక్కడికి శక్తి లేదు. ఆ పిల్లోడికి కూడా ఏదన్నా లోన్ ఇప్పించి, గొర్రె లోన్ ఇప్పించి ఆ పిల్లోడిని దారి చేసి నాకు ఇల్లు కట్టిస్తే మీకు వందనాలు. చిన్నగంజాం మండలంలో అత్యంత వెనుకబడ్డ గ్రామం ఇది. కనీసం ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కానీ, అదేవిధంగా మౌలిక వసతులు కానీ ఇక్కడ లేనిటువంటి ఒక మారుమూల ప్రాంతం ఇది. చంద్రబాబు నాయుడు ఈ గ్రామంలో పర్యటించబోతున్నారనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఇక్కడ కరెంటు పోల్స్ కానీ, విద్యుత్ లైన్స్ కానీ మొత్తం ఇప్పటికి వేశారు. ఇటువంటి గ్రామానికి చంద్రబాబు రావడం అనేది మా గ్రామానికి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇటువంటి మారుమూల గ్రామంలో ఆర్థికంగా చితికిపోయి అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఈ కుటుంబాలు ప్రస్తుతము చంద్రబాబు నాయుడు P4లో భాగంగా వారికి భరోసా కల్పించడము, అదేవిధంగా ఏదైతే మార్గదర్శనం ఉన్నారో పారిశ్రామికవేత్తలు, ఆర్థికంగా సెటిల్ అయిన వీళ్ళతో లింకు కలిపి వీళ్ళతో నిత్యం కోఆర్డినేషన్ చేసుకుంటూ వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలా ఆనందపడుతున్నామని చెప్పి ఇక్కడ ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సాఫ్ట్వేర్ కావాలనే ఒక విద్యార్థి యొక్క లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి తగ్గట్టుగా చంద్రబాబు చేసినటువంటి ఆ పరిచయాన్ని, వారు అందించినటువంటి తోడ్పాటును ఖచ్చితంగా నేను అందుకుంటాను, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అయి తీరుతానని చెప్పేసి ఇక్కడ విద్యార్థి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, చిన్నగంజాం.